ఏపీ సీఎం చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆయన టీడీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వ పనితీరు ఆశాజనకంగా లేదని ఆరోపించారు. ఏపీలో ప్రజలు సంక్షేమం, అభివృద్ధి కోరుకుంటున్నారని, చంద్రబాబు మాత్రం రోజూ ప్రజలకు సినిమా చూపిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చినప్పుడు తాము ఏపీకి వెళ్లకూడదా అని ప్రశ్నించారు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పిన చంద్రబాబు ఏపీ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ ఆ మాట నిలబెట్టుకుంటానంటున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్తో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. తెలంగాణ నుంచి ఏపీలో జరిగేటువంటి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడ రావడం జరిగింది. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ప్రత్యేకంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తలసాని శ్రీనివాస్ సార్, చెప్పండి, అమ్మవారి దర్శించుకున్నారు, మన కేసీఆర్ గారు వచ్చి అమ్మవారికి మొక్కుబడి చేసుకుని ఇప్పుడు మీరు వచ్చారు, ఎట్లాగా? అమ్మవారు మరి కనకదుర్గ అమ్మవారు బెజవాడలో అందరికి ఇష్టమైనటువంటి దేవుడు. తెలుగు వాళ్ళందరూ మరి సాంప్రదాయబద్ధంగా ఈ దేవాలయానికి మొక్కుకోవడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ఈరోజు సంక్రాంతి, ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో బ్రహ్మాండంగా జరుపుకునేటువంటి పండుగ కాబట్టి భీమవరం పోయే దారిలో అమ్మవారిని కూడా దర్శించుకొని మరి ఇప్పుడు బయలుదేరడం జరుగుతుంది. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేశారు, టీఆర్ఎస్ పార్టీ మీద అనేక విమర్శలు చేశారు. అండ్ తర్వాత మీరు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. అంటే రిటర్న్ గిఫ్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఆయన అక్కడ చెప్పింది నమ్మలే, మేము చెప్పింది ఇక్కడ నమ్ముతారు. ఆయనకు మాకు ఉన్నటువంటి తేడా అది. ఎందుకంటే పాతకాలంలో మనం పుట్టకముందు గ్లోబల్స్ ఉంటుండే, చెప్పిందే చెప్పి నిన్ను నన్ను చేస్తారు, నన్ను నిన్ను చేస్తారు. ఆ వారసత్వానికి చెందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన ఏదైనా చెప్పగలుగుతాడు, ఏదైనా మాట్లాడగలుగుతాడు. అందుకే ప్రజలు నమ్మరు. తెలంగాణ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఆశాజనకంగా లేదు. నీకు గ్రౌండ్ రియాలిటీ ప్రజలు బాగా వ్యతిరేకంగా ఉన్నారు. డెఫినెట్గా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఏ విధంగా చెప్పాలనో చెప్తాం. అప్పుడు ఎన్నికల సమయంలో అనేక ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏ విధమైన చేయలేదు, జాబ్ పరంగా కానీ ఇతరత్ర పరంగా అన్నారు. ఆయన అక్కడ వచ్చి కేసీఆర్ గారు జాబ్ ఇచ్చిండ అన్నారు, ఇక్కడనేమో జాబు రావాలంటే బాబు రావాలన్నారు. మరి ఇప్పుడు నీ జాబు బాబు అవన్నీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి చెప్పు. అదే 23 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడించమని చెప్పాడు. ఇక్కడ 23 మందిని జాయిన్ చేసుకొని 4 మంత్రులను చేశాడు. అంటే మన పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకుంటాడు ఆయన. కాబట్టి ప్రజలు ఉన్నారు కదా, చూస్తారు వాళ్ళు. రిటర్న్ గిఫ్ట్ అంటే ఏ విధంగా ఉండబోతుంది? అంటే పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏపీలో పోటీ చేయబోతుందా, లేకపోతే వేరే పార్టీతో ఏదైనా టైఅప్ అయ్యే అవకాశం? దాని మజా టేస్ట్ ఏముండదు ఇప్పుడే చెప్తే. ఎలక్షన్ రాని దగ్గరకు వస్తున్నాయి కదా, దాని టేస్ట్ ఉంటుంది బాగా. వైసీపీ టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, వైసీపీ కంటూ టీడీపీ ఒక ఇది చేస్తుంది. ఈ ప్రభుత్వం బాగలేదు అనేది చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారా, ఏం సపోర్ట్ చేస్తారా, అది కాలం నిర్ణయిస్తుంది. మన పవన్ కళ్యాణ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. టీఆర్ఎస్ వైసీపీతో పొత్తు పెట్టుకోమని టీఆర్ఎస్ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. అది నేను చూడలే, నాకు తెలియదమ్మా. అంటే ఇప్పుడు మీ ఆత్మీయ సభ చూసుకుంటే కనుక చాలా మంది యాదవులు అందరూ రావడం జరిగింది. అంటే మొత్తం జన సమీకరణ చేస్తున్నారా మీరు? ఇక్కడ జన సమీకరణ ఏంటిది? కమ్యూనిటీ ప్రజలు ఇక్కడ 2 జిల్లాలే కాదు, 13 జిల్లాల్లో కూడా ఇంచుమించు మోర్ దెన్ 50% కాన్స్టిట్యున్సీలు ఉంటారు మా వాళ్ళు. వాళ్ళ బలం ఏందనేది నేను తట్టి లేపుతా కదా అందరినీ. రిటర్న్ గిఫ్ట్లో భాగమే ఈ టూర్ అంటారా? నేను దాంట్లో చెప్పలే. నేను ఇప్పుడు వచ్చింది సంక్రాంతికి వచ్చిన, అది టైం వస్తుంది దగ్గరికి, అప్పుడు చెప్తాను. అయితే ఇది తలసాని ఒకటే చెప్తున్నారు, ఏదైతే దీనికి సంబంధించి టీడీపీ ప్రభుత్వంపై అంత ఆశాజనకంగా లేదు, ఏదైతే మాకు ఏ విధంగా చెప్పారో అంత రిటర్న్ గిఫ్ట్ కూడా మేము ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. కేవలం సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నాం, ఇప్పుడు ప్రస్తుతానికి నేను సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం వచ్చాను, కానీ కేసీఆర్ ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తారంటూ తలసాని చెప్తున్నారు. వీడియో పర్సన్ శ్రీనివాస్తో నరసింహ, 10 టీవీ, విజయవాడ.